మన ఇండియాలోనే ఎక్కడ జరగలేదు గ్లోబల్ సమిట్, తెలంగాణలో జరుగుతుంది. సో ఏ విధంగా అనిపిస్తుంది అంటే చీఫ్ మినిస్టర్ గారు explained his vision and made sure every industry understands how to participate. They've even opened a dialogue to help us also envision what we need. And film education, I'm here representing film education and upskilling, and that's a critical part. The change is happening so fast. Media, entertainment, technology, AI change is happening so fast. Education and upskilling is a very key part to be able to keep up to the world standards. And I'm delighted and thrilled. Ninna Nagarjuna vacharu, ఈరోజు నేను వచ్చాను, and we are delighted to participate in this summit. And ఈ సంకల్పంతో, అందరి సంకల్పంతో ఇది తప్పకుండా జరుగుతుంది, and we're very very happy about it. Thank you. సో లాస్ట్ చేసిన ఈ గ్లోబల్ సమ్మిట్లో ఫ్యూచర్ తెలంగాణకి ఇదొక హైదరాబాద్కే ఒక మణిహారం కాబోతుంది. చాలా అద్భుతమైన విజన్తో ఈ 30,000 ఎకర్స్లో వాళ్ళు ఒక కొత్త సిటీని, ఫ్యూచర్ సిటీని చేయాలన్న ఆలోచనతో చేస్తున్నది ఒక అద్భుతంగా ఉంది. దీనికి ఎంతో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి అన్ని ఇక్కడికి రాబోతున్నాయి. అలాగే ఫిలిం ఇండస్ట్రీ తరఫున హైదరాబాద్ని ఒక గ్లోబల్ ఫిల్మ్ హబ్ లాగా చేయాలనే సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్కి ఎఫ్డీసీ తరఫున కూడా మేము ఒక విజన్తో వర్క్ చేస్తున్నాం. సో అజయ్ దేవగన్ గారు అలాగే సల్మాన్ ఖాన్ గారు ఇక్కడ ఫిలిం సిటీని చేయడానికి ముందుకు రావడం, ప్రభుత్వ విజన్ని మేము ఫాలో చేస్తూ వర్క్ చేస్తాం. థ్యాంక్ యూ. తెలంగాణ రేజింగ్ గ్లోబల్ సమిట్ భారత్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్కి దగ్గరలో సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే విజన్తో చేస్తున్నారో, సో లాస్ట్ చేసిన ఈ గ్లోబల్ సమ్మిట్లో ఫ్యూచర్ తెలంగాణకి ఇదొక హైదరాబాద్కే ఒక మణిహారం కాబోతుంది. చాలా అద్భుతమైన విజన్తో ఈ 30,000 ఎకర్స్లో వాళ్ళు ఒక కొత్త సిటీని, ఫ్యూచర్ సిటీని చేయాలన్న ఆలోచనతో చేస్తున్నది ఒక అద్భుతంగా ఉంది. దీనికి ఎంతో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి అన్ని ఇక్కడికి రాబోతున్నాయి. అలాగే ఫిలిం ఇండస్ట్రీ తరఫున హైదరాబాద్ని ఒక గ్లోబల్ ఫిల్మ్ హబ్ లాగా చేయాలనే సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్కి ఎఫ్డీసీ తరఫున కూడా మేము ఒక విజన్తో వర్క్ చేస్తున్నాం. సో అజయ్ దేవగన్ గారు అలాగే సల్మాన్ ఖాన్ గారు ఇక్కడ ఫిలిం సిటీని చేయడానికి ముందుకు రావడం, సో అలాగే ఇంకా చాలా సౌత్ ఇండియా నుంచి కూడా చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అవన్నీ తొందరలోనే కంప్లీట్ చేయించేసి ఈ హైదరాబాద్కి ఈ భారత్ ఫ్యూచర్ సిటీని ఒక అద్భుతమైన హైదరాబాద్ కానీ తెలంగాణకు కానీ ఒక అద్భుతమైన మణిహారం లాగా చేయాలని ప్రభుత్వ విజన్ని మేము ఫాలో చేస్తూ వర్క్ చేస్తాం. థ్యాంక్ యూ.